చాలా బాగున్నాయండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ముందుగా అయితే అందరికీ హ్యాపీ వినాయక చతుర్థి అండి. అలానే నేను గణేష్ పూజ ఎలా చేసుకున్నానో పూజ విధానం అయితే చూపిస్తాను, చూసేయండి. మీ ఇంట్లో పూజ ఎలా చేసుకున్నారో మీరు కూడా కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. ఏమేమి ప్రసాదాలు చేశారో కూడా కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. ఇంకా నేనైతే పూర్ణాలు, కుడుములు, ఉండ్రాళ్ళు, అలానే పాయసం, పానకం అలాంటివి చేసుకున్నాను. ఇలా దేవుడికి లడ్డు అంటే ఇష్టం కదా, అలానే లడ్డు అవన్నీ పెట్టుకున్నాను. నేనైతే నా పూజ విధానం అలా చేసుకున్నాను అండి. గణేశ్వరునికి మన కోరికలన్నీ తీరి మనకు అన్నీ చల్లగా చూడాలని చెప్పేసి, ఆయురారోగ్యాలు మంచిగా ఇవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా పూజ అయితే చేసుకున్నాను. మీరు ఎలా చేసుకున్నారు కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. నా వీడియో మీకు నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి. మన వీడియోని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మన ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. అలానే నా వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి. ఓకేనా? మీరు చూసేయండి నా పూజ ఎలా చేసుకున్నానో చూడండి. అలానే ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. మీరు ఎలా చేసుకున్నారో